అండి, అందరికీ నమస్కారం. ఈ మధ్య అందరూ బెండకాయ రొయ్యలు అంటున్నారు. సరే అని ఈసారి అయితే మేమైతే ట్రై చేసామన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక కళాయి తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేయాలండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే 2 మీడియం సైజు ఆనియన్స్, ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి నిలువుగా చీలికలుగా వేసుకొని కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు చక్కగా మగ్గనివ్వాలండి. అలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి దాంట్లో పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత మనం ఆల్రెడీ మేమైతే ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. సో ఆల్రెడీ ఉడకబెట్టిన రొయ్యలను తీసుకొచ్చి మనం ఈ ఆయిల్లో అయితే వేసేయాలి. అలా వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం వేసి ఒక 3 to 4 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో చక్కగా మగ్గనివ్వాలి. ఆల్రెడీ ఉడికిపోయాయి కదండి. సో అందుకే 3 to 4 మినిట్స్ అయితే సరిపోతుంది. కొంచెం ఆయిల్లో కొంచెం మనం మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత బెండకాయలు తీసుకున్నానండి. నేనైతే దగ్గర ఒక 10 to 12 అయితే బెండకాయలు తీసుకున్నాను. అంటే చిన్న బెండకాయలు అనమాట. సో లేత బెండకాయలు అయితే తీసుకొని దాన్ని కూడా ఆయిల్లో కొంచెం మగ్గనిచ్చానండి. ఇది కూడా లో ఫ్లేమ్లోనే ఒక 3 to 4 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. అలా మగ్గిన తర్వాత ఈ లోపల మనం చింతపండు గుజ్జునైతే ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి చక్కగా పీసేసుకొని దాంట్లో ఉన్న జ్యూస్ మొత్తాన్ని వేరే గిన్నెలోకి స్టైన్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ గుజ్జు మొత్తాన్ని నేను నా కూరలో అయితే వేసేస్తున్నాను. అంటే మీరు పులుపు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే కొందరికి పులుపు ఎక్కువ ఇష్టం ఉండొచ్చు, కొందరికేమో ఇష్టం ఉండదు. సో దాన్ని బట్టి మీకు రుచికి సరిపడా పులుపు అన్నది యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనకి రొయ్యలు అయితే ఉడికింది కానీ బెండకాయ అయితే ఇంకా ఉడకలేదు. సో అందుకని కూరకి సరిపడా మనం ఎసరైతే పోసేసుకున్నానండి. పోసేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ అయితే చక్కగా ఉడకాలండి. ఈ స్టేజ్లో మనమైతే టేస్ట్ అయితే చెక్ చేసుకోవాలని, ఉప్పు కారం ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్ మగ్గిన తర్వాత మనం 1 స్పూన్ పొడి మసాలా అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని దగ్గరగా వచ్చే వరకు మనం ఉడకనివ్వాలన్నమాట. మనకి బెండకాయ ఉడికే వరకు చూసుకుంటే చాలు. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి. యాక్చువల్గా గరం మసాలా క్లిప్ మిస్ అయింది. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఫస్ట్ టైం అయినా కూడా చాలా బాగా వచ్చింది. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.